ఇది తప్పు అని తెలిసి తప్పు చేస్తే అది ఖచ్చితంగా హాని. ఈ రోజుల్లో చాలామంది మాట్లాడుతున్న కొన్ని విషయాలు, కొన్ని మాటలు మనం కానీ ఆలోచన చేస్తే ఏదైనా తెలియక జరిగిందండి. తెలియక ఏదైనా జరుగుతుందా? తెలియక ఏదైనా జరుగుతుందా? తెలియక ఏది జరగదు, అన్నీ తెలిసి చేస్తాం. పక్క వారిని ఒప్పించడానికి, లేకపోతే మనల్ని మనం సమర్థించుకోవడానికి మాత్రమే తెలియక జరిగింది, అనుకోకుండా జరిగిందంటే. అనుకోకుండా జరగడం అంటే ఏంటి? మనకి తెలియకుండా మనం ఏ పని కూడా చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నా మనకు తెలుసు, ఆ మాటకి పరిణామం ఏంటో కూడా తెలుసు. కానీ కొన్ని విషయాలు ఏం చేస్తారంటే ముందు చూపు లేక, ముందు ఆలోచన లేక, ఈ మాటకి జవాబు ఎలా వస్తుందో, దీని ప్రతిఫలం ఏంటో తెలియకుండా మాట్లాడడం తెలియకపోవడం అంటారు. అది తెలియకపోవడం కాదు, తెలిసి. ఎందుకు? కొన్ని పరిస్థితులు బట్టి, మనకున్న డబ్బు అహంకారం కానివ్వండి, బలం అహంకారం కానివ్వండి, యవ్వనంలో ఉన్నాం కాబట్టి మేము ఎందుకు ఎవరికి భయపడాలి, ఇప్పుడు చేయకపోతే ఏం చేస్తావు, ఎప్పుడు చేస్తావు, కొన్ని విషయాలు మనలో గట్టిగా నాటుకుపోయింటాయి. సపోజ్ యవనస్తులు ఏం చేస్తారు? ముందు ఆలోచన ఉండదు, ముందు భవిష్యత్తు గురించి ఎవరు కూడా ఆలోచన చేయరు. యవనస్తులు ఎందుకు చేయరు? ఈ రోజే చూసుకుందామంట. కానీ వాక్యం ఏమంటుంది? మనము పరిశుద్ధులు అంటుంది. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటి? సపోజ్ ఇక్కడ చూడండి, ఆ వాటర్ ఇది 20 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకున్నాం, అంతేనా? 20 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకున్నాను. దీన్ని ఏమంటారు? మనం నల్ల నీళ్ళు కంటే మంచివి అంటారు, ఎందుకంటే ఫిల్టర్ చేసేది. ఒక టైంకి మనం నల్ల నీళ్ళు తాగడానికి ముందు చేస్తారేమో, కానీ దీంట్లో ఏముందో అని చూడకుండా ఏం చేస్తారు? మూత ఇప్పడం, టకటక తాగేది. ఎందుకు? మనకు ఒక నమ్మకం, ఫిల్టర్ చేసేది కాబట్టి దీని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, డేట్ లోపల తాగేది. సపోజ్ ఇది ఇలా తెరిచి తాగదాం అనుకునే లోపల ఇలా పెట్టగానే ఏదో ఒకటి దీంట్లో పడింది, లేకపోతే ఏమైనా ఇసుమ సుక్క మనిషికి హానికరమైనది కొద్దిగా పడింది.